యాక్చువల్‌గా ఇప్పుడు ఆక్సిజన్ దొరకడమే చాలా కష్టంగా ఉంది. కొనుక్కుంటున్నాం కదా! ఆక్సిజన్ కూడా కొనుక్కుంటున్నాం. తర్వాత టౌన్స్‌లో, సిటీస్‌లో ఎక్కడెక్కడ పక్కపక్కనే బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి. ఇంత ప్లేస్ అయితే ఎక్కడా లేదు. ఇంతకుముందు మాది ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు కొండాపూర్‌లో ఆహ్, శ్రీరామ్ నగర్ కాలనీ బ్లాక్ ఏలో పెట్టాము. అక్కడ అందరి అభిప్రాయాలు, నా అభిప్రాయం కూడా వాళ్ళని చూస్తే నాకు బాధేసేది. హ్మ్. లేదు ఇక్కడ ఉండడానికి వీలు లేదని తక్షణమే దాన్ని ఖాళీ చేసేసి మా మిత్రుల ద్వారా ఓకే. ఆ మిత్రులే నాకు పార్ట్నర్స్ అయ్యారు. నా మంచి ఉద్దేశాన్ని చూసి నాకు మంచి ఉత్తేజాన్ని, మంచి బూస్టింగ్‌ని ఇచ్చి వాళ్ళు కూడా నాతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా నాకంటే ముందుగా వాళ్ళు పరిగెత్తి, నన్ను పరిగెత్తించి ఇక్కడ ఈ స్థానంలో వాళ్ళ వ వాళ్ళ వల్లే నాకు ఈ స్థానం దొరికింది. ఆ స్థానాన్ని మళ్ళా పరిరక్షణ అంటే దీన్ని కూడా చెట్లు వేయటం కాదు గొప్పతనం. హ్మ్. దాన్ని మెయింటైన్ చేయటం. అవును. చెట్లు మెయింటైన్ చేయటం, దానికి నీళ్లు పోయటం, దాన్ని కాపాడుకోవటంలో వీళ్ళందరూ తోడ్పాటు, దాన్ని డిజైన్ చేయటం మళ్ళా. ఏ చెట్టు ఎక్కడ ఉండాలి మా అనిల్ గారి ప్లాన్. ఇట్లా అందరూ ఒకళ్ళకొకళ్ళు సంప్రదించుకొని ఈ వాతావరణాన్ని ఇక్కడ సృష్టించుకొని ఇదంతా ముందుకెళ్తున్నాము. చక్కగా నాకు ఎక్కడా లేని అటువంటి స్పందన మా హోముల గురించి వస్తుంది. నాకు ఇప్పటికే 44 మంది ఇక్కడ మా గెస్టులు ఉన్నారు. మాకు కొత్తగా ఒక 10 రూములు కట్టాము. ఇంకొక 18 మందికి మాకు ఇక్కడ ఆస్కారం ఉంది. నాకు ఇంతకు మించి క్యాపబిలిటీ కూడా లేదు. మ్యాక్సిమం 65 కంటే మా దగ్గర స్థానం కూడా లేదమ్మా.